కలియుగ వైకుంఠం తిరుమలలో మరోసారి తీవ్ర కలకలం రేగింది. శ్రీవారి ఆలయంపై నుంచి మరోసారి హెలికాప్టర్ వెళ్లడం స్థానికంగా భక్తులలో తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం స్వామివారి ఆనంద నిలయంపై నుంచి విమానాలు, హెలికాప్టర్లు ప్రయాణించకూడదనే నియమం ఉన్నప్పటికీ పదే పదే ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించడంలో జరుగుతున్న ఆలస్యం వల్లే ఈ పరిస్థితి వస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల శ్రీవారి క్షేత్రంలో భక్తుల సెంటిమెంట్ ను దెబ్బతీసే విధంగా మరో ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి ఒక హెలికాప్టర్ విచ్చలవిడిగా అత్యంత తక్కువ ఎత్తులో చక్కర్లు కొడుతూ వెళ్లింది. స్వామివారి ఆనంద నిలయ గోపురానికి సమీపంగా ఈ హెలికాప్టర్ వెళ్లడాన్ని చూసిన భక్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పదే పదే జరుగుతున్న ఈ భద్రతా లోపాలు, శాస్త్ర విరుద్ధ పనులపై కేంద్ర విమానయాన శాఖతో మాట్లాడి తిరుమలను శాశ్వతంగా నో ఫ్లై జోన్ ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని భక్తులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. తిరుమలలో మరోసారి హెలికాప్టర్ కింది నుంచి వెళ్ళడం చర్చనీయాంశం అయింది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సందీప్. ఇక కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో మరొకసారి కూడా తీవ్ర కలకలం రేపేటువంటి సంఘటన అయితే చోటు చేసుకుంది. అదే కూడా శ్రీవారి ఆలయం పై నుంచి ఒక హెలికాప్టర్ వెళ్లడం అనేది అయితే మాత్రం స్థానికంగా కూడా కాకుండా భక్తుల్లో కూడా తీవ్ర ఆందోళనకైతే దారితీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం అయితే మాత్రం శ్రీవారి ఆలయం అంటే ఒక ఆనంద నిలయం అంటే ఒక బంగారు గోపురం ఉన్నటువంటి ఒక గోపురం పై నుంచి అయితే మాత్రం హెలికాప్టర్లు, విమానాలు ప్రయాణించకూడదు అనేసి ఒక నియమం కూడా ఉంది. ఆ ఒక నియమం ప్రకారం కూడా పదే పదే ఇలాంటి ఘటనలు కూడా పునరావృతం కావడం పైన అయితే మాత్రం భక్తులతో కాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించడంలో జరుగుతున్నటువంటి ఆలస్యం వల్లనే ఇటువంటి పరిస్థితులంతా కూడా వస్తున్నాయనేసి విమర్శలు అయితే ఉన్నాయి. గతంలో చూసుకుంటే అశోక్ గజపతి రాజు ఉన్నప్పుడు కూడా, అంటే తన మినిస్ట్రీ ఉన్నప్పుడు కూడా, సెంట్రల్ లో ఉన్నప్పుడు ఒక తిరుమలకు వచ్చినటువంటి ప్రతిపాదనలు కూడా తీసుకురావడం అయితే జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు కూడా ఈ యొక్క విమాన శాఖకు కూడా సంబంధించి ఈ యొక్క ప్రతిపాదనలు కూడా తీసుకుపోవడం అయితే జరిగింది. అయినప్పటికీ తిరుమల శ్రీవారి క్షేత్రంలో అయితే మాత్రం భక్తుల సెంటిమెంట్లను దెబ్బతీసే విధంగా కూడా ఈ యొక్క ఘటనలు అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆలయం పై నుంచి హెలికాప్టర్లు వెళ్లడం, అలాగే విమానాలు వెళ్లడం, ఇటువంటి విచ్చలవిడిగా వెళ్ళేటువంటి, అది కూడా చాలా తక్కువ హైట్ లో, అంటే స్వామివారి భద్రతా ప్రమాణాలని అనుసరించకుండా తక్కువ హైట్ లో కూడా వెళ్లడం అనేది అయితే మాత్రం భక్తులకి ఒక్కసారిగా కూడా ఆందోళనకి అయితే అవుతున్నారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా కొద్దిగా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం అయితే మాత్రం శ్రీవారి ఆలయం పైన అయితే విమానాల నుంచి హెలికాప్టర్స్ కానీ, ఏమైనా ప్రైవేట్ జెట్లు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా స్వామివారి ఆలయం పై నుంచి పోకూడదు అనేసి అయితే మాత్రం ఒక నిబంధన అయితే ఉంది. దీనికోసం ఇది ఇప్పటి కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే వెంకటేశ్వర పై నుంచి స్వామి పైభాగం నుంచి ఎలాంటి విమానాలు కానీ, హెలికాప్టర్లు కానీ వెళ్ళకూడదు. అది తిరుమల పవిత్రతకు కూడా, సాంప్రదాయాలకు యొక్క పవిత్రతకు కూడా విరుద్ధంగా కూడా ఉంటుంది అనేసి ఒక ఆగమ శాస్త్రంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వం పట్టించుకొని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పట్టించుకొని ఈ యొక్క తిరుమల ఆలయం పై నుంచి నో ఫ్లైన్ జోన్ గా ఏర్పాటు చేయాలి. తిరుమల ఆలయం పై నుంచి వెళ్ళేటువంటి ఫ్లైట్లు కావచ్చు, ప్రైవేట్ జెట్లు కావచ్చు, ఇటువంటి హెలికాప్టర్లు కూడా కావచ్చు, వీటన్నిటిని కూడా రద్దు చేయాలనేసి అయితే మాత్రం తీసుకొస్తుంది. ఎందుకంటే ఈ రోజు వెళ్ళినటువంటి, అంటే తాజాగా ఈ రోజు వెళ్ళినటువంటి ఒక, అంటే సాయంత్రమే వెళ్ళినటువంటి ఒక హెలికాప్టర్ కూడా చాలా తక్కువ హైట్ లో కూడా వెళ్ళింది. అటువంటి నేపథ్యంలో ఒకవేళ ఉగ్రవాదుల ముప్పు ఉన్నప్పుడు పరిస్థితుల్లో అటువంటి తక్కువ హైట్ లో వెళ్ళినప్పుడు
శ్రీవారి ఆలయం మీద దాడులు జరిగేటువంటి అవకాశం కూడా ఎక్కువ కూడా కనిపిస్తా ఉంటది. దీని ద్వారా ఇటువంటి వాటిన్నింటినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి భద్రత చాలా వరకు విజిలెన్స్ మీద ఉంటుంది. అలాగే ఈ యొక్క విమాన శాఖ మీద కూడా ఉంటుందనేసి అయితే తెలుపుతున్నారు. దీనికోసమే తిరుమల భద్రత కావచ్చు, భక్తుల సెంటిమెంట్ ను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ప్రాంతాన్ని నో ఫ్లైన్ జోన్ గా ప్రకటించాలనేసి ఎప్పటి నుంచో ఉన్నటువంటి యొక్క డిమాండ్ ను కూడా టీటీడీ సైతం కూడా గతంలో కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, విమానయాన శాఖకు కూడా పలుమార్లు అయితే లేఖలు కూడా రాసినటువంటి పరిస్థితి ఉంది. నరేష్, అంటే గతంలో నుంచి కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇప్పుడు విమానయాన శాఖ మంత్రిగా కూడా రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఈ నో ఫ్లై జోన్ పై ఆయన ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? సందీప్, అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి వ్యక్తి. అతను కూడా తిరుమల శ్రీవారి ఆలయం గురించి అయితే పూర్తి స్థాయిలో కూడా తెలుసు. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఉద్దేశపూర్వకంగా కూడా అటువంటి జోన్ ని ఏర్పాటు చేయలేకపోతున్నాం. దానికి కూడా కారణాలు కూడా చెప్పారు. మరొక వైపు ఆ ఒక ట్రాఫిక్ సంబంధించి కూడా, అంటే ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి కూడా, అంటే తిరుపతి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి కూడా అక్కడి నుంచి కాకుండా మరొక దారి లేదు అన్న విధానంగా దీన్ని తీసుకురావడం అయితే జరిగింది. ఈ యొక్క తాజా ఘటనల పైన కూడా అయితే మాత్రం తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి కూడా స్పందించడం అయితే జరిగింది. డైరెక్టర్లు కూడా దీని నుంచి కూడా, ఎందుకంటే ఒక తిరుమలకు సంబంధించి వెళ్ళేటువంటి దారి అయితే మాత్రం హైదరాబాద్కి వెళ్ళడానికైతే తక్కువ వ్యవధి, అంటే తక్కువ సమయం పట్టేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానికోసమే అదొక దారి మాత్రమే ఉంటుంది. ఆ ఒక దారిని మనం నియంత్రించడానికైతే కేంద్రం నుంచి ఒక అధికారాలు వస్తే తప్ప దాన్ని చేపించలేము అనేసి చెప్తున్నారు. మరోవైపు ఆగమ శాస్త్ర ప్రకారం అయితే మాత్రం తిరుమల పై నుంచి అయితే ఎటువంటి విమానాలు గాని, హెలికాప్టర్లు గాని, అలాగే ఆర్మీకి సంబంధించినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఆ పై నుంచి తీసుకుపోకూడదు అనేసి ఒక ప్రతిపాదన కూడా తీసుకురావడం అయితే జరిగింది. గతంలో చూసుకుంటే ఒక ఈఓలు కావచ్చు, అలాగే చైర్మన్లు కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి, అలాగే అప్పుడు ఉన్నటువంటి అశోక్ గజపతి రాజుకి, ప్రస్తుతం ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు కూడా ఈ యొక్క లేఖలైతే కూడా అందించడం జరిగింది. కాకపోతే కేంద్రం నుంచి వచ్చేటువంటి లేఖలతోనే తను ఆ ఒక నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతాం అనేసి అయితే చెప్పడం జరిగింది. దీంతో ఒక హిందూ మనోభావాలే కాకుండా శ్రీవారి భక్తులకు కూడా మనోభావాలు దెబ్బతినే విధంగా, మరోవైపు భద్రతా దృష్ట్యా కూడా దీనికి ముప్పు ఉందనేసి అయితే మాత్రం ఆందోళన అయితే చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తక్కువ వ్యవధిలో వెళ్లేటువంటి హెలికాప్టర్లు ఏదైనా దాడి చేయగలిస్తే, అంటే హెలికాప్టర్లు అయితే చాలా తక్కువ హైట్ లో అయితే వెళ్తా ఉంటాయి. అటువంటి తక్కువ హైట్ లో వెళ్తున్నప్పుడు ఉగ్రవాదులు వెళ్లే నేపథ్యంలో వాళ్ళు శ్రీవారి ఆలయం పైన దాడి చేస్తే అది శ్రీవారి భక్తులకే కాదు, దేశంతో పాటుగా ప్రపంచమంతా కూడా ఇది ఒక హాట్ టాపిక్ అందించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అటువంటి వాటిని నియంత్రించడానికి ముందు నుంచే కూడా దీన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించాలి. ఆ ఒక నో ఫ్లై జోన్ గా ప్రకటించేదానికి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు కూడా దీనిపైన బాధ్యతలు తీసుకొని తను ఇటువంటి మళ్ళీ కూడా పునరావృతం కాకుండా చేసేటువంటి ప్రయత్నాలు చేయాలి అనేసి అయితే మాత్రం టీటీడీ పలుమార్లు అయితే లేఖలు కూడా అందించడం అయితే జరిగింది. ఆ యొక్క లేఖలు కూడా వాళ్ళ ఒక కంట్రోల్ రూమ్ కి సంబంధించి, అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి సంబంధించి కూడా అలాగే ఉండిపోయిందే తప్ప ఏదో రెగ్యులర్ గా వెళ్లేటువంటి విమానాలు కాకుండా ప్రైవేట్ జెట్స్, అలాగే ఇటువంటి స్పెషల్ హెలికాప్టర్స్, అటువంటి వాటిని అటువంటి రూట్ లోకే మేము పంపిస్తున్నాము తప్ప రెగ్యులర్ గా కూడా పంపించట్లేదు అనేసి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అయితే మాత్రం ఒక లేఖ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీని ద్వారా ప్రత్యేకమైనటువంటి విమానాలు, ప్రత్యేకమైనటువంటి జెట్స్, ఈ యొక్క ప్రైవేటు జెట్స్ మాత్రమే తిరుమల శ్రీవారి ఆలయం పై నుంచి వెళ్లడం అనేది ఇప్పుడు ఒక ఆందోళనకరంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని కేంద్ర దృష్టికి తీసుకెళ్లి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు ఎలాగో ఏపీ రాష్ట్రానికి చెందినటువంటి మంత్రిగా ఉన్నారు, అలాగే శ్రీవారి ఆలయానికి సంబంధించినటువంటి ఆయనకి తెలిసినటువంటి ప్రఖ్యాతలు కూడా ఆయనకి తెలిసింది. సో ఇటువంటి వాటినన్నింటినీ కూడా కేంద్రానికి చెప్పి వాటిని నో ఫ్లై జోన్ గా చేపించాలనేసి అయితే మాత్రం భక్తులు పలు విధాలుగా అయితే చెప్తున్నారు. మరోవైపు అధికారికంగా కూడా
టిటిడి నుంచి కూడా అధికారికంగా కూడా లేఖలు అయితే రాసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది తీసుకురావడానికైతే మాత్రం చాలా ఏళ్ళు పట్టేలాగా ఉంది. దీంతో ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో కూడా అందరూ భక్తులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. సందీప్, థ్యాంక్స్ నరేష్.